విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ వంతు సహకారం అందించాలని చెప్పారు. గూడూరులో క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ను ఎమ్మెల్యే యశస్విని ప్రారంభించారు. పరిచయ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. దయచేసి నేను ఇచ్చిన దాన్ని తక్షణం మీరు చేస్తారని ఆశిస్తూ మీకు కృతజ్ఞత తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడవలసింది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఏమి నష్టం కలిగించేది కాదు, దాని ద్వారా లాభమే జరుగుతుంది కానీ నష్టం జరగదు. పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, ఇంకా దాంట్లో వాళ్ళు ముందుకెళ్ళి ఏ స్థాయికి వెళ్తారో మనం చెప్పలేము. రాష్ట్ర స్థాయిలో కావచ్చు, లేకపోతే దేశ స్థాయిలో కావచ్చు, ఎక్కడ ఏ మట్టిలో ఏ మాణిక్యం ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మన పిల్లలు ఎవరు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపించినా కానీ వాళ్ళని కొంచెం ప్రోత్సహించి మీరు వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని పేరెంట్స్ని నేను కోరుకుంటున్నా. మరి ఇందాక ఇక్కడ గ్రామంలో పనుల గురించి చెప్పిండ్రు. మన ప్రభుత్వం ఏర్పడి నెలనే అయింది కదా, పనులన్నీ కూడా అయితే కొంచెం ముందు వెనకాల అవన్నీ కూడా పరిశీలిస్తాం తప్పకుండా. అందులో ఏది ముందు చేయాలి, ఏది ఎక్కువ అవసరం ఉంది అన్నదాన్ని బట్టి తప్పకుండా పనులన్నీ కూడా మనం చేసుకుంటూ పోదాము. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున చూసినట్టయితే ఇప్పటికే 2 అమలు పరవడం జరిగింది. మహిళలందరూ మరి ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారా? ఇక్కడ అవ్వ చప్పట్లు కొడుతుంది, ఎక్కినట్టుంది అవ్వ బస్సు. మరి అట్లనే ఆరోగ్యశ్రీ కూడా అమలు పరవడం జరిగింది ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల్లోనే. మిగతా పనులన్నీ మనల్ని నిన్ననే ప్రజాపాలన అయిపోయింది. ఇంకా కూడా అప్లికేషన్లు ఎవరైనా పెట్టుకొని వాళ్ళు ఉన్నా అక్కడిక్కడ పెట్టుకోవచ్చు, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇచ్చిన సమయంలో మిగతా గ్యారెంటీలు అన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తుంది. మరి ఈరోజు మనం ఇక్కడ క్రికెట్ క్రీడోత్సవాలకు వచ్చాం కాబట్టి వాళ్ళు ఇప్పటికే ఆలస్యం అయితే మబ్బులు కూడా గమ్ముతున్నట్టుంది. వాళ్ళు మొదలు పెట్టుకోవాల్సిందిగా కొంచెం మారాలి.